వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వేరొకరికి దగ్గరవుతుందనే అనుమానంతో ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చిలకలూరిపేటలో వెలుగు చూసింది. 4 ఏళ్లుగా ప్రేమిస్తున్న హసీనా యాస్మిన్ ను నిందితుడు జినుగు బాలసైదులు పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హసీనా కనిపించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని ఆగస్టు 8న కారంపూడిలో అరెస్ట్ చేసి కేసును హత్య కేసుగా మార్చారు. ఘటనపై డీఎస్పీ ఎం హనుమంతరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాక్ ఈ షేక్ హసీనా అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ని మా సిఏ గారు వెంటనే రిజిస్టర్ చేసి వెంటనే ఒక ఎస్ఐని కానిస్టేబుల్స్ ఇచ్చి ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానించారు, ఫలానా అతనితోటి కొంచెం మా అమ్మాయి క్లోజ్ గా ఉంటుంది అంటే బాలసైదులు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ బాలసైదులు ఎక్కడ వాడంటే కారంపూడి మండలం ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గురోడు క్యాస్ట్ బై యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనా కూడా ఇక్కడ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంజనీరింగ్. సో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మేరకు వీళ్ళు దాదాపు 3 years పరిచయంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదైనా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని కొంత 10 లక్షల దాకా పోగొట్టాడట. 10 లక్షలు అప్పులు పాలయ్యి ఇంక వద్దు నాన్న నువ్వు చదవద్దేం వద్దు రా అని వాళ్ళకి ఏదో 1 ఎకరం ఉంటే పొలం వ్యవసాయ పనులు చేసుకోవడానికి అతన్ని పూర్తిగా మాన్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చదువు మానిపించిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి పాజిటివ్ గా ఉన్నా కూడా అతను బాగా నెగిటివ్ గా తయారై ఈ అమ్మాయిని కొట్టడము చేయడము బాగా ఇబ్బందికరంగా పెడుతున్నాడన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి అవాయిడ్ చేయిస్తుంది. ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగిందో ఈ అమ్మాయి నాకు దక్కదన్న ఉద్దేశంతో వాడు మొన్న 3 days బ్యాక్ నమ్మకంగా రమ్మని నీతో మాట్లాడాలి పనుంది రమ్మని చెప్పి నమ్మకంగా మంచిగా మాట్లాడి పంపిస్తాను, ఫైనల్ చేసుకుందాం మనం, నువ్వు అవసరం లేదు నాకు కూడా, ఎందుకు తేల్చేసుకుందాం అని చెప్పి లాగా చెప్తే ఓకే మంచిది అలాగే చెప్పేసి వెళ్ళింది నమ్మకంగా. ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని బూడి దగ్గర ఒక అడవిలాగా ప్రాంతం దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయిని గొంతులు చంపేసి చంపిన తర్వాత వీడు ముందే తెచ్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా ఆ పెట్రోలు బండిలో దాదాపు ఒక 2 లీటర్లు దాన్ని పోసి కాల్చేసి దాదాపు అక్కడ 2 గంటలు దగ్గరే ఉండి, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లేస్ అయినందువల్ల ఎవరు కూడా చూడలేదు, పూర్తిగా దాదాపు 90% కాలిన దాకా దగ్గరే ఉండి ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు. నేను ఆమెను చంపేశాను అని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఏంటి వీడు చంపేశాను అంటున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం, దాని మీద సమాచారం రావడం, వెంటనే అతను లొకేషన్ ఆపేసి ఉంది. అయితే అతని ఇన్స్టాగ్రామ్ అయితే అతను ATM కార్డు ద్వారా వెంటనే మా సిఏ గారు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి వాడిని కారంపొడి దగ్గరే ఎక్కడైతే జరిగిందో దానికి దగ్గరగా ఇతను ఒక హైడింగ్